హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మ టాక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ చూడట్టయితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వీడియోస్ నచ్చితే లైక్, షేర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మా ఇంట్లో నాకు గొప్ప అన్యాయం జరిగిపోయిందని గోచుకుల కర్రీ వండారు. నాకు ఎంతో ఇష్టమైన కర్రీ అనమాట. కాకపోతే అందరూ నువ్వుల పొడి కలిపేసుకున్నారు. సో నాకైతే వీటికి టమాటాలు వేసి తీసేసారనుకోండి, అది వేరే విషయం. సో ఇదిగోని ఇదే ఆ నువ్వులు కలిపిన కర్రీ. దీనికి నాకు అస్సలు పడదు. సో దీనికి కాస్త దూరంగా ఉండి నేనైతే వీడియో తీసేసాను. సో ఇవాళ మీ ఇంట్లో ఏం కర్రీ, అది మీకు నచ్చిన కర్రీ నచ్చిన కర్రీ నాకైతే చిన్న కమెంట్ చేసేయండి. ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చిన కర్రీ. కాకపోతే నువ్వులు వేశారు కాబట్టి నేను అస్సలు తినను. సో నాకు విడిగా కర్రీ తీసేసి ఇచ్చారు. సో నేనైతే నాకు ఇచ్చిన కర్రీతో నా లంచ్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. స్నాప్చాట్ ఓపెన్ చేయగానే ఈ లడ్డు అక్క కనిపించింది. సరే అని చెప్పి ఒక క్లిప్ అయితే తీసేసుకున్నాను. లడ్డు అక్క ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అయ్యో, అందరికీ చెప్పడం మర్చిపోయి అందరికీ హ్యాపీ ఆఫ్టర్నూన్. ఈ ఎండాకాలంలో భానుడు భగభగులు తట్టుకోలేక నేనైతే బయటికి తలుపులు తీసి బయటికి వెళ్దామంటే ఎక్కడ మాడిపోతానని భయం వేసి అయితే 4 గదుల మధ్యలో కూర్చొని అయితే నా భోజనాన్ని కానిచ్చేసానండి. సో ఇక్కడైతే నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. సరే లాస్ట్లో కొంచెం వేడివేడిగా ఈ వాతావరణంలో చల్లగా మజా డ్రింక్ తాగేసి అయితే నా దాహాన్ని తీర్చేసుకున్నాను. బుక్లోనైతే శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పిన దేశ భాషలందు తెలుగు లెస్స అనే నానుడిని అయితే చదివేశాను. సో మీకు ఇష్టమైన నానుడు ఏంటో నాకు ఒకసారి చెప్పేయండి కమెంట్ బాక్స్లో. ఇంకా మీకు ఇష్టమైన డ్రింక్ ఏంటో కూడా చెప్పండి. ఈ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే చాలామందికి ఫేవరెట్ డ్రింక్స్ ఉంటాయి కదా, అవి ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి